ఏమనంటే దేవుణ్ణి అంటారా అనేటటువంటిది ఒక కపట రాజకీయం చేసేటటువంటి కుట్రకి బీజేపీ తెరలేపింది. అయితే ఇది ఎట్లా అత్యధిక హిందువులకే నష్టం. ఎందుకనంటే కూలినాలు చేసుకునేటటువంటి భారతదేశంలో అత్యధికులు ఉన్నటువంటిది హిందువులే. ఆర్థికంగా వెనుకబాటుతనంతో కూలి చేసుకుంటే తప్ప జీవన విధానం ముందుకు నడవలేనటువంటి వాళ్ళ కోసం, ఏ కొలువులు లేనటువంటి వాళ్ళ కోసం, చదువులు రానటువంటి వాళ్ళ కోసం, అరే క్షేత్రస్థాయిలో ఏ పని లేక ఆకలితోటి పిల్లలు చచ్చిపోతురు, కనీసం పిల్లలకు చదువులు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అమ్మనాయనలు ఉంటారు అనేటటువంటి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని ఏడాదిలో కనీసం ఒక 100 రోజులు కూలిచ్చైనా సరే వాళ్ళని బతికించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మరి మన్రేగా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయలా ప్రభుత్వం ఉన్నప్పుడు మనం తీసుకొని వచ్చినాం. దీని ఉద్దేశం ఏంటిది అని అంటే కనీసం ఏడాదిలో ఒక 100 రోజులు ఏ పని లేనటువంటి వాళ్ళకి, ఆర్థికంగా బాగా కింద క్షేత్రస్థాయిలో పేదగా బతుకుతున్నటువంటి వాళ్ళు బతకాలని చెప్పి 100 రోజులు కూలిచ్చేటటువంటి సిస్టమ్ ఇది. అట్లాంటి సిస్టమ్ని నరేంద్ర మోడీ గారు ఆయన సర్కార్ కాగితం మీద మాత్రం 100 రోజులని 125 రోజులు చేస్తున్నామని కాగితం మీద లెక్కలు మార్చింది. కానీ అసలు కహాని మైదానంలో ఏముందో కూడా మనం మాట్లాడాలి కదా. మహాత్మా గాంధీ గారి పేరు మార్చిర్రు అనగానే కాంగ్రెస్ వాళ్ళం మేమందరం కూడా మా మహాత్ముడి పేరు ఎట్లా మారుస్తావు, గన్ను పెట్టి పేల్చినటువంటి గాడ్సే అది పేలుస్తే కూడా ఛాతీలో 4 బుల్లెట్లు తీసుకొని హేరామ్ అని చెప్పి కింద పడ్డటువంటి ఆ మహాత్ముడు రామరాజ్యం రావాలే, గ్రామ స్వరాజ్యం సాధించాలి నా భారతదేశం అని చివరి శ్వాస దాకా కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఆ మహాత్ముని ఈ దేశం ఒక్కటే కాదు ప్రపంచంలో 100కు పైన దేశాలు విగ్రహాలు పెట్టుకొని ఆయనని కీర్తించుకుంటారు. ఆయనను అందుకనే మహాత్ముడు అని అన్నారు. ఏం ఆశించకుండా, ఏ పేరు కోసం పాకులాడకుండా దేశం కోసం జీవితాంతం అన్ని సౌకర్యాలను వదిలిపెట్టుకున్నటువంటి ఆ యొక్క మహాత్ముని పేరు అడ్డం వచ్చిందంట అండి. ఆ మహాత్ముడికి శత్రువులు ఎవడన్నా ఉంటాడు అని అంటే చరిత్ర పేజీలు మొత్తం తిరిగేస్తే కేవలం బ్రిటిషర్లు వెళ్తారు. కేవలం బ్రిటిషర్లు వెళ్తారు. బ్రిటిషర్ల బూట్ల కాడ పనిచేసినాడు అని వెళ్తాడు. సో మహాత్ముడి యొక్క పేరు అడ్డం వచ్చి ఆయన పేరుని తొలగించాలనేటటువంటి కుట్ర చేస్తే బ్రిటిషర్ వాడన్నా ఆయన చేసి ఉండాలి, లేకపోతే ఈరోజు బ్రిటిషర్ల బూట్ల కాడ పనిచేసినోడన్నా చేసి ఉండాలి. అదే బీజేపీ ఈరోజు రామరాజ్యం గ్రామ స్వరాజ్యమే ఆయన నినాదంగా జీవితం మొత్తం బతికి సచ్చేటప్పుడు కూడా బుల్లెట్లు ఛాతీలో దిగుతా కూడా హేరామ్ అని చెప్పి కూలిపోయినటువంటి మహాత్ముని పేరు తీయడం జరసేపు పక్కన పెడదాం. ఆయన పేరు కోసం పాకలాడేటటువంటి వ్యక్తి కూడా ఏం కాదు. కానీ భారతదేశంలో మహాత్ముని గౌరవించుకోలేనటువంటి పరిస్థితికి ఆ దేశం పోయింది అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా మనం రేపొద్దున ఏలుబెట్టి చూపించేటటువంటి లెక్క తయారు చేశారు కదా మీరంతా. కానీ చట్టం పేరు మీద తీసుకొని వచ్చి అసలు ఈ చట్టం ఏంటిది అంటే తెలంగాణలో ఈ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు హోల్డర్లు అంటాం. వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళందరూ కార్డులు ఇస్తారు. ఈ జాబ్ కార్డు హోల్డర్లు ఎవరికైతే సార్ మాకు కనీసం కూలన కావాలని ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు తెలంగాణలో 53 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 53 లక్షల మంది ఉన్నారు. ఈ 53 లక్షల మంది రేపొద్దున మాకు కూలి కావాలనుకుంటే పోయి పని చేసుకునేటోళ్ళు. అట్లా 53 లక్షల మంది కూడా 100 రోజులు కనీసం కూలి ఇచ్చి పని చేయించేటటువంటి పథకమే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండే. అంటే ఏంది 53 లక్షల మంది ఒకవేళ 100 రోజులు గిట్ట పని చేస్తే పని చేయాలంటే 53 కోట్ల పని దినాలను మనం ఇవ్వాలన్నమాట. ఒక్కొక్కరికి 100 రోజులు కదా, 53 లక్షల మంది మరి పని చేస్తే 53 కోట్ల పని దినాలను మనం ఇవ్వాల్సి వస్తుంది. అట్లా తెలంగాణకి పోయిన సంవత్సరం ఒక ఇంకా దారుణం దరిద్రం. తెలంగాణ అంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు. ఇక్కడ 8 మంది పార్లమెంట్ వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళు జవాబు చెప్పాలి. ఫినాన్షియల్ ఇయర్ 2024-25, ఫినాన్షియల్ ఇయర్ 2025-26 అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి గల అటువంటి తేడా ఏందయ్యా అనంటే 12 కోట్ల పని దినాలు గత సంవత్సరం తెలంగాణకు ఉండే. అసలు ఉండాల్సింది అందరికీ 100 రోజులు గిట్ట కూలి ఇవ్వాలనుకుంటే 53 కోట్ల దినాలు ఉండాలి. కానీ తెలంగాణకి పోయిన సంవత్సరము 12 కోట్ల దినాలు ఉండే. కానీ మొన్న సంవత్సరము 5.5 కోట్ల పని దినాలు పీకేసారు మన రాష్ట్రంకి. పీకేసి 6.5 కోట్ల పని దినాలు మాత్రమే తెలంగాణకి కేటాయింపు జరిగింది.
6.5 కోట్ల దినాలు మాత్రమే. ఇప్పుడు పాత పద్ధతి పాత పథకం ప్రకారము 53 లక్షల మందికి 100 రోజులు గిట్ట కూలి ఇచ్చేటట్టుంటే 53 కోట్ల దినాలు జరగాల్సింది. అట్లాంటిది 6.5 కోట్ల పని దినాలకే కుదించినప్పుడు అందరికి గిట్ట జాబ్ కార్డు చూపించుకొని కూలి గిట్ట బయలుదేరితే ఒక్కొక్కరికి వచ్చేటటువంటిది ఎంతనో తెలుసా? 12 రోజులు మాత్రమే. 100 రోజులను గ్యారంటీ ఇస్తున్నటువంటి పథకము కూలి చేయడానికి గిట్ట బయలుదేరితే వీళ్ళందరూ ఇచ్చేటటువంటిది సామర్థ్యం కేంద్రం మనకి ఇచ్చింది 12 రోజులు మాత్రమే. ఇక ఇప్పుడు కొత్త చట్టంలోకి వస్తాను. నేను పాత చట్టం 100 రోజులు చెప్పిన 125 రోజుల గిట్ట ఇదే 53 లక్షల మంది గిట్ట బయలుదేరితే ఒక్కొక్కరికి 9.8 అంటే 10 రోజులు కూడా గట్టిగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మైదానంలో కేంద్రం ఎంత బడ్జెట్ కేటాయించింది, ఎన్ని పని దినాలు రాష్ట్రాలకు ఇచ్చింది అనే దాని మీదకించే కూలి ఇచ్చుడు ఉంటుంది. అటువంటిది నువ్వు పైసలు ఇచ్చిందే లేదు, పని దినాలు కేటాయించిందే లేనప్పుడు చట్టాలలో నువ్వు 125 రాస్తేంది, 1200 రాస్తేంది? నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసము 50% కూడా ఆ యొక్క పని దినాలను దాటినటువంటి చరిత్రనే లేదు. ఇది నేను చెప్పేటటువంటి స్వీయ కవిత్వాలు కాదు, పార్లమెంట్లో వేసినటువంటి ప్రశ్నలకు అధికారికంగా వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులు. ఈ పని చేసుకునేటటువంటి వాళ్ళలో కూడా అత్యధికులు ఎవరు తెలుసా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మళ్ళీ ఇంట్లో అత్యధికులు ఎవరు తెలుసా? మన ఆడబిడ్డలు. ఆడబిడ్డలే, దేశవ్యాప్తంగా ఆడబిడ్డలే. మరీ ముఖ్యంగా తెలంగాణలో అత్యధికులు 62% ఆడబిడ్డలు ఉన్నారు. కూలీనాలు చేసుకుంటూ బతికేటోళ్ళు. ఆఖరికి పేదోళ్ళ కూలికాడికెంచి కూడా కొల్లగొట్టేటట్టు